అందరికీ నమస్కారం. మాకు స్కూల్కి వెళ్ళడానికి దారి లేదు కాబట్టి మాకు స్కూల్కి దారి కావాలి. కాబట్టి అడిగినాం, వచ్చినారు, సర్వే చేసినారు. తర్వాత మా దారి గురించి పట్టించుకోలేదు కాబట్టి ఇప్పట్లాంచి పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. చంద్రపల్లి పంచాయతీ డికేసేవు గ్రామం స్కూల్ కాడి నుంచి ఎస్టీ కాలనీకి 1/2 కిలోమీటర్ దారి. ఇక్కడ నుంచి కనీసం అంటే ఒక 15 నుంచి పిల్లలు పోయేదానికి వచ్చేదానికి దారి లేని ఇబ్బందులు పడి కాళ్ళకు దెబ్బలు తగిలించుకొని వాళ్ళు దారి లేకుండా కష్టపడుతున్నారు. దారి కావాలని కొంచెం దారి చేసుకుంటే దానికి మా పైన దాడి చేసి కేసులు పెట్టి తెల్లవారితో కూర్చోలు పెట్టుకొని ఎర్రాయిని నాగరాజుని సాయంకాలం 8 గంటలకు వదిలినారు. టికెట్ లేకుండా పెట్టుకొని రాజులు ఎస్ఆర్ గుణశేఖర్ 12 మంది పోతున్నారు. పిల్లలు 12 మంది స్కూల్కి పోయేదానికి వచ్చేదానికి అందరికీ తహసీల్దార్కి చెప్పినాము. ఒకసారి ఆర్డీఓ కాగితం ఇచ్చినాము, కలెక్టర్ కాగితం ఇచ్చినాము. తహసీల్దార్ని ఇక్కడ పిల్లపచ్చి కూడా తొడకచ్చి కూడా చూపించినాము. ఆయన దారి వదిలేయమని చెప్పినాడు. కొంచెం మేమే కూడా మొదలుపెట్టి కూలీ లేబర్లు పెట్టుకుని మేమే చేసినాం. దారి చేసిన తర్వాత కూడా అది మాకు ఉషేలేదు అనేసి దారికి అంతా అడ్డమే వేసినారు. అది దారి లేకుండా చాలా కష్టంగా ఉంది. పిల్లలు ఈ దారి లేదంటే ఇక్కడి నుంచి పోవాలా, లేదంటే దీనికి మేము ఆత్మహత్య చేసుకొని ఇక్కడనే ఇదనే అయిపోవాలనే కానీ దీనికి వేరే మార్గం లేదు మాకు. మీరు దీన్ని ఇక్కడ మాకు ఈ దారి వదిలితే పక్కగా పోవాలంటే 5 కిలోమీటర్లు చుట్టుకొని తమిళనాడు బార్డర్కి పోవాలా, అట్లా లేదంటే ఫారెస్ట్కి రావాలా. అక్కడి నుంచి వచ్చేదానికి పోయేదానికి చాలా ఇబ్బందిగా ఉంది మాకు. ఇది దయవంచి కలెక్టర్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ